ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుంది. పథకాలన్నీ కూడా మంచి పథకాలు పెడుతున్నాం. మరి అమ్మఒడి, రైతు భరోసా, ఇంకా అన్నీ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. పరిపాలన అయితే బాగుంది. గత చంద్రబాబు పరిపాలన కానీ పరిపాలన చాలా బాగుంది. చంద్రబాబు పరిపాలన అటు జన్మభూమి కమిటీలు చూశారు, కమిటీలు చూసాం. తర్వాత ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చూసారు. రెండాట్లు ఏది బాగుంది? రెండిట్లో ఏది బాగుంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. ఏ విధంగా? అంటే ఇంటి వద్దకు అన్నీ కూడా ప్రతి బియ్యం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఏదైనా సరే ఇంటి వద్దకు వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. దానివల్ల మరి ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పరిపాలన ఉంది, బాగుంది. మళ్ళీ ఈయన వస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం. మీ ఊర్లో సచివాలయం కట్టారా? సచివాలయం కట్టారు, చాలా పెద్ద. ఎటువంటి పనులు అవుతున్నాయి సచివాలయంలో? రీసర్వేకి కూడా అవుతున్నాయి. తర్వాత పెన్షన్ కావాలన్న సచివాలయం చేస్తున్నారు. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ చేస్తున్నారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ చేస్తున్నారు. డెత్ సర్టిఫికేట్, ఏదైనా ఏ అవసరం ఉన్నా సచివాలయంలో జరిగిపోతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన అవసరం లేదు. దానివల్ల బాగుంది, పరిపాలన మాత్రం చాలా బాగుంది. సంక్షేమ పరంగా ఎటువంటి పథకాలు వస్తున్నాయి? సంక్షేమ పరంగా అంటే ఇంకా రైతు భరోసా పడింది. తర్వాత మా అబ్బాయికి అమ్మఒడి వస్తుంది, మా ఇంట్లో మా అమ్మకి పెన్షన్ వస్తుంది. ఇంకా ఇంకా వ్యవసాయం రైతు భరోసా పడ్డది. అభివృద్ధి పరంగా ఏ విధంగా జరిగింది? అభివృద్ధి పరంగా అంటే ఊర్లో మరి రోడ్లు, డ్రైనేజీ, తర్వాత కుళాయిలు అన్నీ కూడా వేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మళ్ళీ వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. వైఎస్ఆర్ వస్తేనే మళ్ళీ బాగుంటుంది. ఈ పథకాలన్నీ కొనసాగుతాయి, మళ్ళీ ప్రజలకు బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు ఏదేదో హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడప్పుడు నమ్మడు. ఇంతకుముందు అలాగే చేశాడు. మాటలో ఒకలా ఉంటే పని ఒకలా ఉంటుంది. పని అయిపోయేదాకా మాటలు ఒకటి చెప్తాడు, పని అయిపోయాక మళ్ళీ కనపడ్డావు. అది సరే.